ఏపీలో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతుంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన గత వారం రోజుల క్రితం 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. తర్వాత సిఐడి అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను సవాల్ చేస్తూ కూడా ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడు పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దానిపైన విచారణ చేసిన తర్వాత, ఆ క్వాష్ పిటిషన్ పైన విచారణ చేసిన తర్వాత హైకోర్టు కూడా ఈ నోటీసుల పైన స్టే విధించడం జరిగింది. విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏపీ సిఐడి అధికారులు అయితే మాత్రము ఈ యొక్క స్టేకు సంబంధించినటువంటి అంశం పైన కౌంటర్లు దాఖలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇలాంటి సమయంలో, ముఖ్యంగా ఇలాంటి క్వాష్ పిటిషన్ల సమయంలో కానీ 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసినటువంటి సమయంలో లీగల్గా ఎలా ముందుకెళ్లాల్సి ఉంటుంది, చంద్రబాబు నాయుడు తప్పు చేయకున్నప్పటికీ కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు ఎలా బయటపడవచ్చు, తర్వాత సిఐడి అధికారులకు ఉన్నటువంటి రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏందని అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఉమేష్ చంద్ర మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఈరోజు ఈ క్వాష్ పిటిషన్ పైన, నోటీసుల పైన కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా మనం చూసాం గత వారం రోజుల క్రితం ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నోటీసులు ఇచ్చారు. దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు స్టే విధించారు. స్టే తర్వాత ఎలా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, లీగల్గా చంద్రబాబు ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మన సిఆర్పిసి ఏదైతే ఉందండి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, దాని కింద ఎఫ్ఐఆర్ కట్టే అధికారం ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఇచ్చారు. బేసికల్లీ మనకు ఒక కంప్లైంట్ ఉంటుంది. ఆ కంప్లైంట్ ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ కనుక లీడ్ చేస్తే, లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ హానరబుల్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా ఉంది. సో కాగ్నిజబుల్ అఫెన్స్ కనుక లీడ్ చేస్తే, సో ఆబ్వియస్లీ ఇట్స్ బౌండ్ అండ్ డ్యూటీ ఆన్ ది పోలీస్ ఆఫీసర్స్ టు లాడ్జ్ అన్ ఎఫ్ఐఆర్ అండి. సో వాళ్ళ ఎఫ్ఐఆర్ ఒకసారి వేసిన తర్వాత, సో ఎఫ్ఐఆర్ కనుక మనం ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ కంటెంట్స్ ద్వారా ఎఫ్ఐఆర్ రివీల్ కాదనుకున్నా, లేదా కాగ్నిజబుల్ అఫెన్స్ మేడ్ అవుట్ కాదనుకున్నా, లేదా కంప్లైంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫ్రివిలస్ అనుకున్నా, ఇట్లాంటి సిచ్యువేషన్లో బేసికలీ యూ హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్ టు అప్రోచ్ ది హానరబుల్ హైకోర్ట్ అండి. బేసికలీ ఏం నడుస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఒక కేసు మన మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ట్రయల్ కోర్టులో మామూలుగా ప్రొసీడింగ్స్ నడుస్తాయండి. ఏదైనా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాని తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, తర్వాత ఛార్జ్ ఫ్రేమ్ చేస్తారు, ఆ తర్వాత ట్రయల్ కోర్టులో ప్రొసీడింగ్స్ నడుస్తాయి. కానీ ఇదంతా ఒక అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్కి లీడ్ చేస్తుంది, అబ్యూజ్ ఆఫ్ లాకి లీడ్ చేస్తుంది అనుకున్నప్పుడు, మనకి సిఆర్పిసిలోనే సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి కింద క్వాష్ పిటిషన్ వేసుకునే హక్కు మన అందరికీ స్టాచ్యుటరీ రైట్ అంటాం మన దాన్ని, మనకి సిఆర్పిసి ఇవ్వడం జరిగింది. ఈ స్టాచ్యుటరీ రైట్ని ఎక్సర్సైజ్ చేసుకొని సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి కింద కోర్టు యొక్క ఇన్హరెంట్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి మన క్వాష్ ఏదైతే ఉన్నదో, ఎఫ్ఐఆర్ ఏదైతే ఉన్నదో, అది ఫ్రివిలస్ ఎఫ్ఐఆర్, ఎక్స్ట్రేనియస్ ఎఫ్ఐఆర్, మోటివేటెడ్ ఎఫ్ఐఆర్, ఇల్ఇంటెంటెడ్ ఎఫ్ఐఆర్ అనుకున్నప్పుడు దాన్ని క్వాష్ చేయమని చెప్పి మనం హానరబుల్ హైకోర్టుని అడగచ్చండి. దట్ ఈస్ ది బేసిక్ ప్రిమైజ్ ఆఫ్ ది క్వాష్ పిటిషన్. క్వాష్ అంటే ఏంటంటే, నా కేసుని కొట్టేయండి, ఏదైతే ఎఫ్ఐఆర్ వేసారో నా మీద ఆ ఎఫ్ఐఆర్ని కొట్టివేయండి అని అడగటానే మనం లీగల్ టర్మ్స్లో క్వాష్ అంటే టు స్ట్రైక్ ఇట్ డౌన్. సో దానికి మనం సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి కింద మనం హానరబుల్ హైకోర్టుని అప్రోచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు ప్రజెంట్ కేసు మీరు చెప్తున్నారో, దీనిలో ఒక ఎమ్మెల్యే గారు పోయి ఇట్లాగా కంప్లైంట్ ఇవ్వటం, కొంతమంది రైతులు ఇలా నా దగ్గరికి వచ్చారు, కొంతమంది అన్నారు ఎవరో చెప్పలేదు, సో అట్లానే వాళ్ళకి జరిగిన అన్యాయం ఏందో చెప్పలేదు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ భాషలు అన్నారు, దీనికి ముఖ్యమంత్రి గారు అట్ ద సేమ్ టైం ఇంకా మన ఏదైతే అప్పట్లో ఉన్న మాజీ మంత్రి నారాయణ గారు దీనికి రెస్పాన్సిబుల్ అని చెప్పారు. సో ఇక్కడ మన ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే అండి, ఇక్కడ దేర్ ఆర్ వేరియస్ ఇష్యూస్ అట్ ప్లే అండి హియర్. ద ఫస్ట్ ఇష్యూ ఇస్, కెన్ ద గవర్నమెంట్ ఆర్ ద అథారిటీ ఆఫ్ ద దెన్ గవర్నమెంట్ బి మేడ్ లయబుల్ ఫర్ అన్ యాక్ట్ విచ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ నేచర్. అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్స్ కానీ, జీవో కానీ ఇట్లాంటివి తీసుకొచ్చినప్పుడు దానికి మనం క్రిమినల్ లయబిలిటీని ఇన్వోక్ చేయగలుగుతామా, అది ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు క్విట్ ప్రోకో అని ఒకటి మనం వినటం జరిగింది ఇంతకుముందు కాలంలో. క్విట్ ప్రోకో అంటే అంటే బేసికలీ ఇన్ మన తెలుగు లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే నీకేంటి నాకేంటి అన్నట్టు. ఆ క్విట్ ప్రోకో అంటే సంథింగ్ ఇన్ రిటర్న్ అంటాం మనం. అంటే అట్లాంటి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు, ఏదైనా ఒక జియో తీసుకొచ్చినా లేదా ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నా, అట్లాంటి ట్రాన్సాక్షన్లో ఆబ్వియస్లీ యూ కెన్ ఇన్వోక్ క్రిమినల్ లయబిలిటీ అండి. కానీ ఎట్లాగే ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు పాలసీ డెసిషన్ మీద క్రిమినల్ లయబిలిటీ ఎట్లా వస్తుంది అనేది ఫస్ట్ పాయింట్ వస్తుంది. ఇంకా అబోవ్ ఆల్ మీరు ఎఫ్ఐఆర్ క్వాష్లో చూడాల్సింది ఏంటంటే, కంప్లైంట్ ఏం రివీల్ చేస్తుంది, సెక్షన్స్ ఏం ఇన్వోక్ చేశారు, ఇన్వోక్ చేసిన సెక్షన్స్కి ఇచ్చిన కంప్లైంట్కి రెలవెన్స్ ఏంటనేది చూడాలండి. ఫర్ ఇన్స్టెన్స్ నేను చెప్తున్నా, ఒక పర్టికులర్ కంప్లైంట్ ఒక పర్టికులర్ అఫెన్స్ని లీడ్ చేస్తుంది అనుకోండి, అండ్ దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు ఎవరి మీద ఎలిగేషన్స్ చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా క్రిమినల్ లయబిలిటీ అట్రిబ్యూట్ చేసేలాగా ఉండాలండి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ నారా చంద్రబాబు నాయుడు కానీ, లేదా ఆయన నారాయణ గారికి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి, వీళ్ళకి మీరు డైరెక్ట్గా ఒక అట్రిబ్యూట్ చేయాలనుకున్నప్పుడు మనకి లీగల్ మ్యాక్సిమం ఒకటి ఉంటుందండి.
యాక్టర్స్ నాన్ ఫ్యాసిట్రియం నిసి మెన్సిట్రియా అంటాం. అంటే మెన్స్రియా ఈవిల్ ఇంటెన్షన్ ఉండాలి. ఈవిల్ ఇంటెన్షన్ లేకుండా చేస్తే అది క్రైమ్ కాదండి. దట్ ఈస్ బేసిక్ ప్రిమైస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ అండి. సో యాక్టర్స్ నాన్ ఫ్యాసిట్రియం నిసి మెన్సిట్రియా అంటే ఈజ్ దేర్ అన్ ఈవిల్ ఇంటెన్షన్ బిహైండ్ బ్రింగింగ్ దట్ పర్టికులర్ జీవో. అండ్ మనం సెక్షన్స్ ఇన్వోక్ చేసినా కూడా చూస్తే మనం 166, 167, 217 అండ్ సెక్షన్ 3, 1 clause 1, clause F, 3 clause 1, clause G of the ACSTB Prevention Act and section 7 of the Prevention of Transfer, Assigned Lands Prevention of Transfer Act చేయడం జరిగింది. సో దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 167 ఏంటి, ఇట్స్ ఏ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్. మీరు ఒక పబ్లిక్ అథారిటీ లేదా పబ్లిక్ దీనిలో ఉండి ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ చేసిర్రా లేదా అనేది ఫస్ట్ పాయింట్. చాలా ఫాస్ట్ చెప్తానేమో. సో ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అంటే జియో ఈజ్ నాట్ ఎ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్. జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్ కెనాట్ బి కన్సిడర్డ్ టు బి ఏ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్. సో మనకి ఆర్టికల్ 13 కింద ఏ జియో ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ టు బి ఏ లీగల్ డాక్యుమెంట్. సో లీగల్ డాక్యుమెంట్ అన్నప్పుడు దాని ఫ్యాబ్రికేషన్కి పాసిబిలిటీ అనేది ఉండదు. సో దాన్ని బట్టి చూస్తే మనం సో ఏదైతే మనకి సెక్షన్ 167 ఇన్వోక్ చేశారో ఆ 167 అనేది ఇన్వోక్ చేయడానికి అవకాశమే లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అట్లాగే ఏదైతే SC/ST అట్రాసిటీస్ యాక్ట్స్ ఇన్వోక్ చేశారో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ ఫ్లోర్స్ ఫ్రమ్ ఏ పర్టికులర్ legislation. The legislation is GO MS number 41. But GO is a government or an executive power use chesi. It's a legally promulgated GO and government order. So legally promulgated government order నుంచి section 166 of IPC invoke చేశారు. అదేం చెప్తుంది, డిజోబేయింగ్ లా ఉంది. ఒక జియో వచ్చినప్పుడు ఆ జియోని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు డిజోబేయింగ్ లా వెళ్తే అన్లెస్ దట్ జియో ఇస్ సెట్ అసైడ్. అంటే జీవోని సెటిసైడ్ చేయాలంటే మీరు ఏమేయాలి, మళ్ళీ రిట్ పిటిషన్ వేసుకొని హైకోర్టులో. అంటే ఇక్కడ క్రిమినల్ లయబిలిటీ అనేది మీరు డెలిబరేట్గానో లేదా విత్ మ్యాలఫైడ్ ఇంటెన్షనో లేదా విత్ ఇల్ ఇంటెన్షనో పెట్టారనేది ఇక్కడ మోర్ ఆర్ లెస్ మనం ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ప్రూవ్ అవుతుంది. అదే కాకుండా దిస్ ఆల్ ఫ్లోస్ ద జెనిసిస్ ఆఫ్ ది హోల్ ఇష్యూ లైజ్ విత్ సిఆర్డిఏ యాక్ట్, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్. దానిలో సెక్షన్ 146 క్లియర్లీ బార్స్ అనమాట, క్లియర్గా very categorically it bars any prosecution against any individual or person who is empowered by the act to act beyond in pursuance of the act. So ఆ యాక్ట్ దాని బేసిస్ మీద GOMS నెంబర్ 41 రావడం జరిగింది. ఆ యాక్ట్ బేసిస్ మీద వేరే అన్ని ప్రాసెస్లు జరగడం జరిగింది. ఆ యాక్ట్లో క్లియర్గా సెక్షన్ 146లో ప్రాసిక్యూషన్ బార్ చేసి ఉండటం జరిగింది. మొన్న ఆర్గ్యుమెంట్స్ అదే చెప్పారు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లుత్రా గారు ఫ్రమ్ ది హానరబుల్ సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేస్తే సీనియర్ అడ్వకేట్ గారు చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు జడ్జి గారు దాన్ని గమనించి ఏదైతే సెక్షన్ 41A CRPC నోటీస్, సెక్షన్ 41A CRPC నోటీస్ గురించి కూడా మీరు అడిగారు. సెక్షన్ 41A CRPC నోటీస్ అంటే ఇట్స్ లైక్ మీకు నోటీస్ ఇచ్చి మీ యొక్క అపీరెన్స్ని సీక్ ఫర్ చేయటం, సార్ట్ చేయటం. సో మీరు వెళ్ళి ఆయన ముందు ఎవరైతే ఉన్నారో ఆయన ముందు అటెండ్ కావాలా. ఎవరు మన కన్సర్న్డ్ ఆఫీసర్ అయితే ఉన్నారో, ఎవరైతే పర్టికులర్ ఇష్యూ 41A CRPC నోటీస్ ఇష్యూ చేశారో ఆయన ముందు మనం అటెండ్ అయ్యి మన వాదన చెప్పుకోవాలా. చెప్పుకోలేదు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ కోఆపరేటింగ్ విత్ ఇన్వెస్టిగేషన్ అని సెక్షన్ 41Aలోనే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ అరెస్టింగ్ ఆల్సో. ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ కేసెస్లో మనం చూసుకున్నట్లయితే క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత ఇప్పుడు స్టే విధించారు. తదుపరి వాళ్ళు ఒకవేళ సిఐడి అధికారులు కౌంటర్ దాఖలు చేశారనుకోండి, నెక్స్ట్ వీళ్ళు స్టెప్ తీసుకునేకి ఏ విధంగా ఉంటుంది, చంద్రబాబు తరఫున ఏ విధంగా వీళ్ళు న్యాయపరంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? న్యాయపరంగా ముందుకెళ్ళటం అంటే అండి, వాళ్ళు దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫైల్ ఏ కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఏదైతే పిటిషనర్ చంద్రబాబు నాయుడు గారి తరఫున కానీ నారాయణ గారి తరఫున కానీ ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరుగుతుంది. ఇటుపక్క ఉన్న కౌన్సిల్ ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరుగుతుంది. బట్ బేసికలీ ఇక్కడ నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు సెక్షన్ 146 ఆఫ్ ది CRDA కానీ యాక్ట్ కానీ అట్లాగే వేరియస్ అదర్ లెజిస్లేషన్స్ కానీ లేదా మీరు ఇన్వోక్ చేసిన సెక్షన్స్ కానీ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ప్రైమా ఫేస్ చూస్తే ఇట్ విల్ నాట్ మేక్ అవుట్ ఎనీ కేస్ అగేన్స్ట్ మిస్టర్ నాయుడు ఆర్ మిస్టర్ నారాయణ. సో ఆబ్వియస్లీ దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ అకార్డింగ్ టు మై అండ్ ఇట్స్ మై ఒపీనియన్ అండి, ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్. కాబట్టి మై ఒపీనియన్ క్లియర్లీ స్టేట్స్ దట్ దిస్ మ్యాటర్ కెన్ బి క్వాష్డ్ అండ్ ఇట్ కెన్ ఆల్సో బి స్టేడ్. ఎందుకంటే ఫస్ట్ ప్రాసిక్యూషన్కి పాసిబిలిటీయే లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఇన్వోక్ చేసిన సెక్షన్స్ ఏంటి, ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, అండ్ అబోవ్ ఆల్ మీరు ఒక అఫెన్స్ ఉన్నప్పుడు ఆ అఫెన్స్ ఎవరికి అట్రిబ్యూట్ చేస్తున్నారో అట్రిబ్యూట్ చేసే ఇండివిజువల్ చెప్పాలి, స్పెసిఫిక్గా ఉండాలి. నేను అఫెన్స్ చెప్తే సో అండ్ సో ఇండివిజువల్ హ్యాస్ కమిటెడ్ రేప్, సో అండ్ సో ఇండివిజువల్ హ్యాస్ కమిటెడ్ మర్డర్, సో అండ్ సో ఇండివిజువల్ హ్యాస్ కమిటెడ్ ఎక్స్టార్షన్, సో అండ్ సో ఇండివిజువల్ హ్యాస్ కమిటెడ్ కిడ్నాపింగ్, సో అండ్ సో ఇండివిజువల్ హ్యాస్ కమిటెడ్ చీటింగ్, సో అండ్ సో ఇండివిజువల్ హ్యాస్ కమిటెడ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇట్లాగా మనకి ఇండివిజువల్ పరంగా ఉండాలి. కానీ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్కి ఇఫ్ యూ స్టార్ట్ మేకింగ్ పాలసీ డెసిషన్స్ criminally liable, then I don't think that any politician will pass this test of criminal this thing and liability. ఎందుకంటే every politician can be made criminally liable. ఎందుకంటే మీరు ప్రతి డెసిషన్లో ఒక ప్రో ఉంటుంది, ఒక కాన్ ఉంటుంది. గోయింగ్ బై దిస్ నోట్లు రద్దు చేశారని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారి మీద కూడా మీరు చేస్తారు. అంటే నేను ఏమంటానంటే పాలసీ డెసిషన్స్ని మీరు ఛాలెంజ్ చేయాలంటే రిట్ పిటిషన్ వేసుకొని ఆ పర్టికులర్ జీవోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జీవోనే సెట్ అసైడ్ అవ్వలేదు. ఆ జీవో సెట్ అసైడ్ అవ్వనప్పుడు సెక్షన్ 166 చూస్తే మీరు ఏం చెప్తారంటే డిజోబేయింగ్ లా ఉంటుంది. ఓ జీవో ఆల్రెడీ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు యాక్ట్ చేస్తే డిజోబేయింగ్ లా ఎలా అవుతుంది? సో అప్పుడు ఏదైతే మీరు సెక్షన్స్ ఇన్వోక్ చేశారో లేదు, క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ ఇస్ వెరీ క్లియర్.
క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్లో మనం విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ చూస్తే సెక్షన్స్ ఏమి ఇన్వోక్ అయినాయి, కంప్లైంట్ ఏమి ఇచ్చారు, కంప్లైంట్ ఎవరికి డైరెక్ట్ చేశారు అంటే ఎవరు చేశారు, వాళ్ళకి యాక్ట్ యాజ్ నాన్ ఫ్యాసిట్రియా నిసి మెన్సిట్రియా మెన్స్రియా ఉందా అంటే ఇవిల్ ఇంటెన్షన్ ఉందా, నిజంగా ఇలా చేయాలని వాళ్ళు అనుకున్నారా. ఇవిల్ ఇంటెన్షనే లేకుండా ఫర్ ఇన్స్టెన్స్ ఏదో ఒక యాక్ట్ ఏదైనా కమిట్ అయింది అనుకోండి, దానికి ఆయన చేయాలనే యాక్ట్ చేయలేదు, అట్లాంటప్పుడు ఆయనకి మీరు క్రిమినల్ లైబిలిటీ ఎట్లా అట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇనీషియల్గా ఈ సెక్షన్ 146 సిఆర్డీ ఏదైతే ఉన్నదో యాక్ట్లో క్రిమినల్ ప్రాసిక్యూషన్ దాన్ని బార్ చేసింది కాబట్టి, అలానే ఆ కంప్లైంట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ హియర్ అండి. ఎందుకంటే ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ ఇవన్నీ ఇన్వోక్ అయినాయి, ప్లస్ సిఐడి సిబిసిఐడి వాళ్ళకి ఇచ్చున్నారు కాబట్టి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కూడా కండక్ట్ చేశారు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎక్కడ ఎవిడెన్స్ వాజ్ నాట్ ఈవెన్ అన్ ఐయోటా ఆఫ్ ఎవిడెన్స్, షెడ్ ఆఫ్ ఎవిడెన్స్ వాజ్ ఫౌండ్ అవుట్ విచ్ క్లియర్లీ అట్రిబ్యూట్స్ ద క్రిమినల్ లైబిలిటీ టు ఐదర్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ టు ది నారాయణ గారు. దట్ బీయింగ్ సెడ్, హౌ కెన్ యూ మేక్ దెమ్ లైబుల్ క్రిమినల్లీ, అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ షియర్ ఇన్స్టెన్స్ ఆఫ్ అబ్యూస్ ఆఫ్ పోలీస్ పవర్, అబ్యూస్ ఆఫ్ రూల్ ఆఫ్ లా అండ్ అబ్యూస్ ఆఫ్ అదర్ ఇన్స్ట్రుమెంటాలిటీస్ ఆఫ్ ది స్టేట్ జస్ట్ టు హెరాస్ ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ కన్సర్న్డ్. సార్ ముఖ్యంగా మీరు క్వాష్ పిటిషన్లు ఇప్పటికే చాలా క్వాష్ పిటిషన్లు వేశారు, దాంతోపాటు మీరు స్టేలు కూడా తెప్పించారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ క్వాష్ పిటిషన్ వేసినటువంటి సందర్భంలో స్టేలు రావడానికి ప్రధానంగా ఎలాంటి కారణాలు చూపుతారు? అంటే ఇప్పుడు పోలీసులు నమోదు చేసినటువంటి కేసులు అవన్నీ కూడా ఫేక్ అవ్వచ్చు, వ్యక్తిగతంగా పెట్టిండొచ్చు, లేకుంటే ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసెస్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడుపై పెట్టినటువంటి కేసును మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి స్టేల్ అనేది రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఏమవుతుందంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చుంటారో ఆ కంప్లైంట్ ఏంది, ఇచ్చిన కంప్లైంట్లో ఎవిడెన్స్ ఏమైనా ప్రైమా ఫేషియల్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ తర్వాత ఇన్వోక్ చేసిన సెక్షన్లు ఏమున్నాయి, ఇంతవరకు క్రిమినల్ లైబిలిటీ ఎగ్జిస్ట్ ఓన్లీ హియర్. అబోవ్ ఆల్ దాని మీద ఏదన్నా ఉన్న రిట్ పిటిషన్ ఉంటుంది, కంపెన్సేషన్ ఇదంతా నడుస్తుంది. అదంతా మనకి మన ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేసుకోవడానికి ఆబ్వియస్లీ దట్ విల్ సర్టన్లీ హెల్ప్. బట్ మనం చూడాల్సింది ఏంటంటే కంప్లైంట్ ఏమి ఇచ్చారు, ఇచ్చిన కంప్లైంట్ ఎవరికి అగెన్స్ట్కి ఇచ్చారు, వాళ్ళకి నిజంగా ఆ కంప్లైంట్తో రిలేషన్ ఉన్నదా, నెక్స్ట్ ఏ సెక్షన్ని ఆఫ్ ఐపీసీ ఇన్వోక్ చేశారు, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పరంగా ఆ సెక్షన్స్ ఇన్వోక్ చేయొచ్చా చేయరాదా, నెక్స్ట్ ఇది కరెక్ట్గా వాళ్ళకి అట్రిబ్యూట్ చేయొచ్చా, నెక్స్ట్ మెన్సరియా ఉందా లేదా, క్రిమినల్ ఇంటెన్షన్ అంటే ఇతన్ని చంపాలనో ఇతను కొట్టాలనో అతను చెయ్యాలనో లేదా ఇది చేయాలనో. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఒక విషయం చెప్తాను ప్రవీణ్ గారు మీకు. ఫర్ ఇన్స్టెన్స్ నా మొబైల్ ఇక్కడ ఉన్నది, మీ మొబైల్ నా మొబైల్ ఒకే బ్రాండ్ అనుకుందాం, ఒకే మోడల్ అనుకుందాం, లేదా ఒకే కలర్ అనుకుందాం. మీరు మీ మొబైల్ అనుకుని నా మొబైల్ పట్టుకొని పోయారు, నేను ఇప్పుడు మీ మీద టెఫ్ట్ కేసు వేయడానికి లేదు, ఎందుకంటే మీరు ఒక మిస్కన్సెప్షన్లోనో లేదా ఇంకో దానిలోనో తీసుకొని పోయారు, అంతేగాని మీకు నా దొంగతనం చేయాలన్న ఇది లేదు. సో క్రిమినల్ ఇంటెన్షన్ అనేది ప్రూవ్ అవ్వాలా, ఒక స్పెసిఫిక్ ఇండివిజువల్గా ఒక కంప్లైంట్ అనేది డైరెక్ట్ చేసి ఉండాలా, ఈ రెండు ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అదొక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ అయితే మీరు క్రిమినల్ లైబిలిటీ ఏ విధంగా ఇన్వోక్ చేస్తారు అనేది. అండ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సిఆర్డీ యాక్ట్ నుంచి వస్తున్నాయి. ఆ యాక్ట్లో సెక్షన్ 146 క్లియర్లీ బార్స్ ప్రాసిక్యూషన్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ క్రిమినల్ లా అండ్ క్రిమినల్ jurisprudence, I feel that the matter may be stayed. ఒకసారి స్టే వేసిన తర్వాత స్టేకి వెకేట్ వేసుకోవచ్చు. అదర్ సైడ్ దే కెన్ ఫైల్ ఫర్ ఏ వెకేట్ స్టే పిటిషన్ కూడా ఆర్గ్యుమెంట్స్ వింటారు, బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ వింటారు. ఇఫ్ ది హానరబుల్ కోర్ట్ గెట్స్ కన్విన్స్డ్ విత్ ది ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్, ఆబ్వియస్లీ ఇట్ విల్ గ్రాంట్ వెకేషన్ ఆఫ్ స్టే. ఇఫ్ ఇట్ డజంట్ దెన్ ఆబ్వియస్లీ ఇట్ విల్ కంటిన్యూ ది స్టేని కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత ఇమీడియట్గా ఇక అసలు దిస్ హ్యాస్ నథింగ్, నో మెటీరియల్ ఆర్ నో ఎవిడెన్స్ హ్యాస్ బీన్ ఫౌండ్. So and therefore this is nothing but a frivolous case or a case which is intended to harass a particular individual అనుకున్నప్పుడు మనకి గురుబక్ష సింగ్ అని ఒక జడ్జ్మెంట్ ఉందండి హానరబుల్ సుప్రీం కోర్టుది. గురుబక్ష సింగ్ జడ్జ్మెంట్ని మనం సైట్ చేసుకుంటూ వెంటనే ఎఫ్ఐఆర్ని క్వాష్ కూడా చేయించుకోవాలి. క్వాష్ చేయించుకోవడం ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మీరు ఇట్స్ ఎ డీమ్డ్ ఎక్విటల్, మీరు ఆ కేసు నుంచి బయటకు వచ్చేసినట్టే. సార్ ముఖ్యంగా దేశంలోనే ఒక మాజీ ముఖ్యమంత్రి పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు అనేది వ్యక్తిగతంగా దూషించిన లేకోకుంటే వారిపై దాడులు చేసిన సమయంలో మనం కేసులు పెట్టినటువంటి విషయాలు మనం చూసాం. కానీ ఇక్కడ అదంతా ఏం జరుగుతున్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏముంటుంది? ఒకవేళ ఆ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి సమయంలో ఒక మాజీ ముఖ్యమంత్రి పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మీరు ఒకసారి ప్రొవిజన్ కరెక్ట్గా మొత్తం దానిలో ఉన్న ప్రొవిజన్స్ చదివితే వాళ్ళ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాపర్టీని గుంజుకున్నా లేదా ప్రాపర్టీలను ఎన్కరేజ్ చేసినా వాటిలో కూడా ఖచ్చితంగా పెట్టచ్చని పెట్టకూడదని నేను అనట్లా. ఎందుకంటే దట్ ఈస్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ ఆర్ సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డౌన్ ట్రోడెన్ సెక్షన్స్, అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. బట్ ఇక్కడ వాట్ ఈస్ ది ఇంటెన్షన్ బిహైండ్ దిస్ పర్టికులర్ లెజిస్లేషన్? ఆ జిఓ కానీ జిఓఎంఎస్ నెంబర్ 41 కానీ సిఆర్డిఏ కానీ లేదా ల్యాండ్ పూలింగ్ కానీ వాట్ ఈస్ ది ఇంటెన్షన్ బిహైండ్ ఇట్ అండ్ వెదర్ ఇట్స్ ద ఇంటెన్షన్ ఈస్ జెన్యున్ బోనఫైడే అండ్ వెదర్ ది ఇంటెన్షన్ ఈజ్ మ్యాలఫైడే. ఈ రెండే మనం చూడాల్సి వస్తుందండి. ఇవన్నీ చూస్తే
చూస్తే క్లియర్గా మనం 100% వీ కెన్ సర్టన్లీ సే దట్స్ ఎ పాలసీ డెసిషన్ టేకెన్ బై ది గవర్నమెంట్. సో దాన్ని మీరు ఒక ఫర్ ఇన్స్టెన్స్ చెప్తానండి, పాలసీ డెసిషన్స్ మన ఎవరి దగ్గర నుంచి వస్తాయి? సెక్రటరీ దగ్గర నుంచి వస్తాయి, లేదా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి వస్తాయి, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి వస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డెసిషన్స్, దాని తర్వాత ఇంకేస్ ఏమన్నా లెజిస్లేషన్స్ చేసామనుకో, దాని తర్వాత దానికి గవర్నర్ కూడా అసెంట్ ఉంటుంది. ఈ డెసిషన్స్కి ఇఫ్ యూ స్టార్ట్ మేకింగ్ పొలిటీషియన్స్ లైబుల్ ఫర్ టేకింగ్ పాలసీ డెసిషన్స్, అండ్ ఐ గాడ్ సేవ్ పొలిటీషియన్స్ అండి. ఎందుకు ఎవ్రీ పొలిటీషియన్ కెన్ బీ మేడ్ లైబుల్ ఫర్ వన్ క్రిమినల్ అఫెన్స్ ఆర్ ది అదర్. సో నేను చెప్పేది ఏంటంటే బేసికలీ ఇది దిస్ లుక్స్ ప్రపోస్టరస్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్. అంటే ఇది ఎట్లా ఉన్నదంటే, మీరు ఎవరో నా దగ్గరికి వచ్చారు, వాళ్ళని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆ తర్వాత ఈ జీవోలు వచ్చాయి, నేను ఈ జీవోలు చదివాను కాబట్టి ఈ జీవోలు దానికి సపోర్ట్ చేస్తున్నట్టు ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని, నారాయణ గారిని చేయాలంటే ఇక దట్ కంప్లైంట్, ఇప్పుడు మనకు పవర్ ఉండొచ్చు, సిఆర్పిసి మనకు పవర్ ఇచ్చుండొచ్చు పోలీసు వాళ్ళకి, ఇక లాడ్జ్ చేయాలా, ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయాలా, లేదా లలిత కుమారి జడ్జ్మెంట్, హానరబుల్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చుండొచ్చు, కాగ్నిజబుల్ అఫెన్స్ కనుక మేడ్ అవుట్ అవుతుంది అనుకుంటే మీరు చేయాలి. దాన్ని అబ్యూజ్ చేస్తే రేపు ఉదయం కోర్ట్స్లో ఖచ్చితంగా కోర్ట్స్ ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, దానిలో ఖచ్చితంగా వెన్ సమ్వన్ నాక్స్ ది డోర్ ఆఫ్ ది జుడిషియరీ, దట్ ఇన్స్టిట్యూషన్, దెన్ ఆబ్వియస్లీ హీ విల్ గెట్ ది రిలీఫ్. దానికి మళ్ళీ పొలిటికల్ కలర్ ఇవ్వడం పద్ధతి కూడా కాదు. ఎందుకంటే మీరు ప్రాపర్గా మీరు కంప్లైంట్ తీసుకొని, ప్రాపర్గా మీరు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి, ప్రాపర్గా మీరు ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసి, నో వన్ కెన్ escape the clutches of criminal law అండి. If properly the investigation is made, if properly the complaint is lodged, if properly the FIR is lodged, మీరు ఇక్కడంతా ప్రాపర్గా చేయకుండా ఇంప్రాపర్గా చేసి మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు అక్కడ స్టే వచ్చింది, క్వాష్ అయిందంటే దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ. ఇది మా చంద్రబాబు నాయుడు గారి కేసే కాదు, మొత్తం చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, మీ మీద తప్పుడు కేసులు చాలా పడుతుంటాయి, మీరు తప్పుడు కేసులు పడ్డా దిస్ ఈస్ ది ప్రాసెస్ త్రూ విచ్ యూ హ్యావ్ టు, బికాస్ దట్స్ మనకు అవసరం ఉన్నా లేకపోయినా దట్స్ హౌ ది సిస్టమ్ ఈస్ ఫంక్షనింగ్ టుడే. సో మనం ఏం చేయాలంటే, మన మీద తప్పుడు కేసులు పడితే వెంటనే మనం క్వాష్ పిటిషన్ ద్వారా క్వాష్ చేసుకొని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలండి. ప్రస్తుతం చూశారు కదా క్వాష్ పిటిషన్ అంటే ఏంటి, క్వాష్ పిటిషన్లో మనం ఏ విధంగా మన పైన తప్పుడు కేసులు పెట్టినటువంటి సమయంలో ఎలా బయటపడవచ్చు, తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటి, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనే అంశంపైన ఇప్పుడే ఉమేష్ చంద్ర కూడా చెప్పినటువంటి మాటల్లో మనం విన్నాం. ప్రధానంగా చంద్రబాబు కేసులో చూసుకున్నట్లయితే అందులో ప్రభుత్వ పాలసీలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి భూములను ప్రభుత్వం తీసుకుంది, ఒక జీవోను కూడా రిలీజ్ చేసింది. కానీ ఇప్పుడు అధికారంలోకి మరొక పార్టీ వచ్చినటువంటి సమయంలో వ్యక్తిగతంగా కక్షపూరితంగా పెట్టినటువంటి కేసులుగా భావిస్తున్నారు. కాబట్టి దీనిపైన ఇప్పటికే స్టే కూడా విధించడం జరిగింది. తదుపరి ఒకవేళ స్టే వెకేట్ చేయించుకోవాలన్నా లేకుంటే కౌంటర్ దాఖలు చేసి ఇరు పార్టీలు కూడా వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకునేటువంటి సమయంలో కూడా ఈ కేసుకు సంబంధించి బాధితులు ఎవరైనా కంప్లైంట్ చేశారా, నిజంగానే వ్యక్తిగతంగా వీళ్ళు ఏమైనా లబ్ధి పొందారా, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే విచారణకు కానీ వారిపై చర్యలు తీసుకునేందుకు అనుమతిస్తుంది తప్ప కేవలం ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసులకు సంబంధించి మాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు. క్వాష్ పిటిషన్ ద్వారా మనం కోర్టులో తమ వాదనలు వినిపించుకొని ఈ కేసుల నుండి బయటపడవచ్చు అనేది కూడా న్యాయ నిపుణులు అయితే చూపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజుతో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.